అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో మాఘ అమావాస్య ఎప్పుడు వచ్చింది? తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? ప్రతి నెలలో వచ్చే అమావాస్య అయినప్పటికీ కూడా ప్రతి అమావాస్యకు చేయవలసినటువంటి అమావాస్య పరిహారాలు అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి బయటికి పారద్రోలడానికి ఎటువంటి పరిహారాలను మనం ఇంట్లో చేయవచ్చు? అలాగే ఈ మాఘ అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత గురించి కూడా తెలియచేస్తానండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాఘమాసము. మాఘము అంటే పాపము పోగొట్టేది. మనందరం మాఘమాసం అంతా కూడా ఎన్నో పూజలతో, నోములతో, వ్రతాలతోటి గడిపేశాం. ఇక మాఘ అమావాస్యకు చేరుకున్నాం. మరి ఈ మాఘ అమావాస్య రోజు చేయవలసిన పూజా విధి విధానం గురించి, పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామా? మరి ముందుగా మాఘ అమావాస్య తిథి సమయం అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనే విషయం తెలిసినట్లయితే పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కృష్ణపక్షంలో ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారంతో మనకి మహాశివరాత్రి పండుగ పర్వదినం వచ్చింది. అలాగే మహాశివరాత్రి పర్వదినాన ఫిబ్రవరి 26వ తారీఖు రాత్రి వేళ చతుర్దశి తిథి సమయంలో స్వామివారికి ఉపవాసం, జాగరణ అంటూ ఎన్నో నియమాలతో, పూజలతో, నియమనిష్టలతో పూజలు చేసి ఉంటారు. ఇక గురువారం 27వ తారీఖు అండి ఉదయం చతుర్దశి తిథి అనేది 8 గంటల 4 నిమిషాల వరకే ఉంది. ఇక ఆ తర్వాత నుంచి అమావాస్య అనేది చొరబడింది. అంటే ఫిబ్రవరి 28వ తారీఖు ఉదయం వేళ 7 గంటల వరకు అమావాస్య తిథి సమయం ఉన్నది. అంటే శుక్రవారంతో కూడిన అమావాస్య వచ్చింది. అయినప్పటికీ కూడా ఫిబ్రవరి 27వ తారీఖు గురువారం రాత్రి వేళ కూడా అమావాస్య రోజున పూజ అనేది చేసుకోవచ్చండి. పరిహారాలు పాటించవచ్చు. అలాగే శుక్రవారం ఉదయం వేళ కూడా అమ్మవారికి పూజ చేసుకోవటం, అమావాస్య పరిహారాలు అనేవి శుక్రవారం ఉదయం వేళ కూడా చేయవచ్చు. అమావాస్య అనేది ఇలా తగులు మిగులు రావటం వలన మనలో చాలామందికి చాలా సందేహాలే ఉంటాయండి. వాటన్నిటి గురించి కూడా వివరిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినడానికి లేదా చూడడానికి ప్రయత్నించండి. ప్రతి నెల వచ్చే అమావాస్య అయినప్పటికీ కూడా మనకి ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి తర్వాత వెంటనే వచ్చింది అమావాస్య. అంటే శివయోగంతో కూడినటువంటి ఈ మాఘ అమావాస్య చాలా విశేషమైనది. ఎవరైతే మహాశివరాత్రి పండుగను ఏదైనా కారణాల చేత పూజ చేసుకున్నట్లయితే ఈ అమావాస్య నాడు ఆ పరమశివుడిని పూజించవచ్చండి. శివయ్యని గురువారం వేళ పూజించవచ్చు. అలాగే మరుసటి రోజు శుక్రవారంతో కూడిన ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించవచ్చు. మనలో చాలామంది ప్రతి అమావాస్యకు అమావాస్య లక్ష్మీ పూజను చేస్తూ ఉంటారు. అమావాస్య అంటే ఏదో గ్రహణం కాదండి. ప్రతి నెలలో వచ్చే ఒక తిథి మాత్రమే. కానీ పౌర్ణమికి, అమావాస్యకి లక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా పౌర్ణమి రోజైనా, అమావాస్య రోజైనా పూజ చేస్తే ఎంతో ఇష్టపడతారట. అందుకని పౌర్ణమి తిథి సమయంలో, అమావాస్య తిథి సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటారు. మాఘమాసం అంతా కూడా ఆ సూర్యభగవానికి మనందరం కూడా ప్రత్యేకమైన పూజలు చేశాం. అలాగే సూర్యభగవానుడికి అర్ఘ్యం కూడా ఈ మాఘ అమావాస్య రోజున ఇవ్వాలండి. ఉదయం వేళ నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ముందుగా సూర్యభగవానుడికి ఈ విధంగా అర్ఘ్యం అనేది ఇవ్వాలి. మాఘమాసం తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వకూడదా అంటే ఇవ్వవచ్చండి. కానీ మాఘమాసంలో ఎంతో ప్రత్యేకత కూడుకున్నటువంటి సూర్యభగవాని ఆరాధనలో అర్ఘ్యం అనేది చాలా ప్రధానమైనది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి చక్కగా నిత్య పూజా మందిరంలో కానీ సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేయవచ్చు. మాఘ అమావాస్య శివయోగంతో కూడుకున్నటువంటి అమావాస్య చాలా విశేషమైనది. కాబట్టి ఎవరైతే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పూజ చేయలేదో ఈ రోజున ఆ పరమశివుడిని పూజించండి. అలాగే ఈ రోజున ఇంట్లోనే శివుడికి అభిషేకం అది చేయవచ్చండి. ప్రతి నెల వచ్చే అమావాస్య అయినప్పటికీ కూడా ప్రతి నెలలో కూడా అమావాస్య పరిహారాలు అనేవి కొన్ని చేసుకోవడం చాలా మంచిది. ఖర్చు లేని పరిహారాలు చాలా తేలికగా ఇంట్లో మనకు మనమే చేయవచ్చండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ప్రశాంతత, ఆ దైవం యొక్క అనుగ్రహం అన్నీ కూడా కలుగుతాయి. ఆ సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత. మాఘమాసంలో రథసప్తమి వేళే కాకుండా మాఘపు ఆదివారం వేళ కూడా ఆ సూర్యభగవాన్ని మనందరం కూడా పూజించాం. ఇక అప్పుడే మాఘ అమావాస్య కూడా వచ్చింది. ఈ మాఘ అమావాస్య వేళ చేయవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయం కూడా తెలుసుకుందాం. మరి మీరు ప్రతిరోజు ఇల్లంతా మాపు పెట్టినప్పటికీ కూడా అమావాస్య రోజున ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టేటప్పుడు తప్పనిసరిగా నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టాలి. రాళ్ళ ఉప్పుకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుందండి. కాబట్టి ప్రతిరోజు మాపు పెట్టినప్పుడు కూడా కొద్దిగా రాళ్ళ ఉప్పు వేయవచ్చు. కానీ అమావాస్య రోజున
ఇల్లు మాపు పెట్టేటప్పుడు తప్పనిసరిగా రాళ్ళ ఉప్పును వేసి మాపు పెట్టాలి. అలాగే అమ్మవారికి ఈరోజు పూజ చేసేటప్పుడు ఈ విధంగా ఐశ్వర్య ఉప్పు దీపారాధన చేయడం చాలా మంచిదండి. ప్రతి అమావాస్య కూడా అమ్మవారి ముందు ఇలా ఐశ్వర్య ఉప్పు దీపారాధన వెలిగించడం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగి సిరి సంపదలతో మీ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇవన్నీ కూడా ఖర్చు లేని పరిహారాలేనండి, అయినప్పటికీ కూడా ఎంతో శక్తివంతమైనవి. నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇలా రాళ్ళ ఉప్పు ఎలా అయితే ఉపయోగపడుతుందో అలాగే బూడిద గుమ్మడికాయను కూడా ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారాన్ని కట్టడం ద్వారా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బూడిద గుమ్మడికాయ అనేది మీకు అబ్జర్వ్ చేసుకుంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర బూడిద గుమ్మడికాయని కట్టడం చాలా మంచిదండి. అందులోనూ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఈసారి తప్పకుండా బూడిద గుమ్మడికాయని ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర లేదా వ్యాపారం జరిగే ప్రదేశంలో మీరు షాప్ దగ్గర కూడా ఇలా కట్టవచ్చండి. ఎంతో శక్తివంతమైనది. ఇంకా ఇవే కాకుండా మరికొన్ని పరిహారాలు కూడా చేయవచ్చండి. అవి కూడా ఖర్చు లేనివి. కొద్దిగా రాళ్ళ ఉప్పు నిమ్మకాయ ఉన్నట్లయితే వాటిని చక్కగా కుడి చేతితో పట్టుకొని అమావాస్య తిథి సమయంలో అంటే గురువారం రాత్రి వేళ అంటే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత చీకటి పడుతుంది కదండి, ఆ సమయంలో ఎడం చేత్తో కొద్దిగా రాళ్ళ ఉప్పు నిమ్మకాయ పట్టుకొని ఇల్లంతటిని కూడా కుడి నుంచి ఎడమ వైపుకి 3 సార్లు, ఎడమ వైపు నుంచి కుడి వైపుకి 3 సార్లు ఇలా దిష్టి తీసి అక్కడే నీళ్ళల్లో వేసేసి కరిగిన తర్వాత అప్పుడు పచ్చని చెట్టు మొదల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వెయ్యాలండి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర శుక్రవారం ఉదయం వేళ అమావాస్య తిథి సమయంలో ఇలా ఒక 2 మట్టి ప్రమిదలు తీసుకొని నిమ్మకాయని కట్ చేసి పసుపు కుంకుమ అద్ది ఇరు ప్రక్కల కూడా పెట్టాలి. ఇంకా కలబంద ఉన్నట్లయితే ఆ కలబందను కూడా ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర కట్టవచ్చండి. ఇలా చేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం అనేది వేయవలసి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనే విషయం ఎలా తెలుసుకోవాలి అంటే ఇంట్లో చికాకుగా ఉంటుందండి. అంటే గొడవలు పడడం, పిల్లలు మీ మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్యన గొడవలు జరగడం, ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నరుడి చూపుకి నల్లరాయి కూడా బద్దలైపోతుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల అటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళి ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి అమావాస్యకు కూడా చేయవచ్చు. ప్రతి అమావాస్యకి ఇవన్నీ చేయాలంటే అలాంటిది ఏమీ లేదండి. ఏదైనా 1, 2 కూడా పాటించవచ్చు. ఇలా పాటిస్తూ ఉండడం వల్ల ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. అలాగే మీ పిల్లలు కూడా మీ మాట వింటారు. ఇక ఆ తర్వాత అమావాస్య లక్ష్మీ పూజను శుక్రవారం ఉదయం వేళ పూజ చేసుకోండి. అమ్మవారికి అనుగ్రహం వలన వృధా ఖర్చులు అనేవి ఇంట్లో తగ్గుతూ ఉంటాయి. సిరి సంపదలు పెరుగుతాయి. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటప్పుడు మంచి సువాసన వచ్చేటటువంటి పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేయటం, అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ముందు పూజ చేయటం, అలాగే ఈ రోజున అమ్మవారిని పూజించేటప్పుడు మహాలక్ష్మి అష్టకము, కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరము లాంటివి చదవాలి. తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవ్వలు ఇవేమైనా ఉన్నట్లయితే చక్క లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివేటప్పుడు అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. లేదా కుంకుమ పూజ అయినా చేసి ఆ కుంకుమను నుదుటను ధారణ చేయండి. ఇలా అమ్మవారిని పూజించడం వల్ల అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుందండి. లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారు. అలక్ష్మి అంటే దరిద్ర దేవత. దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకొని ఇంట్లో ఉండడం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. ఇదంతా కూడా ఒక నమ్మకంతో కూడుకొని ఉంటుందండి. ఇలా చేయటం వలన మనకి ఏం లాభం అని అనుకోకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. తెలియకుండానే దూది పింజలాగా మటుమాయమైపోతాయి. ఈ పరిహారాలన్నీ మనందరికీ ఎప్పటి నుంచో తెలిసినప్పటికీ కూడా ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేయటం వలన ఇంట్లో సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం అమావాస్య రోజున పరిహారాలు చేయటం మాత్రమే. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.